హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారా ఇవన్నీ ఈరోజు నైట్ విచ్చుకుంటాయి చక్కగా. ఇవి యాపిల్ బేర్ మొగ్గలు చూసారా? ఇక్కడ బీర చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి, ఇక్కడ ఇదొక కాయ ఉందా, దీనికే ఇంకొకటి కూడా ఉంది. వేర్ ఇస్ దట్? చూడండి, దీనికే ఇంకొక కాయ ఉంది, మళ్ళీ దీనికి ఇంకొక కాయ కూడా ఉంది. ఇది ఓకేనా? ఈ తీగకే ఇంకొక కాయ ఇది పెరుగుతుంది. ఓకేనా? ఇవి 4 ఉన్నాయి. దీనికి ఇప్పుడిప్పుడే మళ్ళీ పడుతున్నాయి. చూడండి, ఇదిగోండి, ఇదొకటి. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి, ఇదొకటి. ఇంకా చూడండి, ఇది, అదిగోండి, అది. దీనికి 4 వరకు ఉన్నాయి. మరి ఎన్ని వస్తాయి చూడాలి, 4 డిఫరెంట్ తీగలకి. ఇక ఈ టబ్లో ఉన్నదానికి ఈరోజే ఇప్పుడే 3 పూసాయి. పాలినేట్ చేశాను. నిన్న ఒకటి పూసింది. చూడండి, ఇదొకటి పాలినేట్ చేశాను. నెక్స్ట్ ఇది పాలినేట్ చేశాను. ఇందాకే నీళ్లు పట్టాను, అన్నిటికీ వాటరింగ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఈ టబ్లో ఉన్నదానికి చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఒకటి పెరుగుతుంది. నెక్స్ట్ ఇది సరిగ్గా పెరగట్లేదు. మరి పెరగద్దో తెలియదు. సైజ్ చిన్నగానే వస్తుండొచ్చు. ఇది చూడండి, ఈ తీగ ఇంతవరకు వెళ్తుంది. ఇంతవరకు వెళ్ళింది. ఈ తీగ ఎక్కడ తీగ? ఈ టబ్లోది అనమాట. ఇంకా ఇక్కడ సైడ్ కూడా ఒకటి నిన్న పాలినేట్ చేశాను ఈవినింగ్. చూడండి, అది ఈ టబ్లో దానికి వచ్చిందనమాట. ఓకే, ఇవి ప్రస్తుతం ఉన్న బీరతీగల కాయలన్నమాట. ఇక దీనికి కూడా చూడండి, ఈ తీగకి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, ఈ తీగకి ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ అదిగోండి, అక్కడ ఒకటి ఉంది. ఇలా చాలా వ్యాపించాయి అనమాట. ఇంకా దీనికి రాలేదు, పెరుగుతుంది. ఇలా ఇన్ని ఉన్నాయి దీనికి చక్కగా. చూడండి, ఇది మునగ చెట్టు. ఒక్కసారి కూడా మునక్కాయలు ఇవ్వని చెట్టు అనమాట ఇది. అయితే ఏమైందంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ నేను కట్ చేశాను. ఎందుకంటే కాండం తొలుచు పురుగు వచ్చిందనమాట ఇక్కడ. అది ఇంత ఎత్తులు ఉండను, అన్నిటికంటే ఎత్తులో ఉండను కదా. కాండం తొలిచే పురుగు వచ్చిందనమాట ఈ ఏరియాలో. చేసరికి అది మొత్తం కట్ చేసి అది చాలా పొడుగ్గా వచ్చింది కదా ఆ స్టెమ్. దాన్ని 3 పార్ట్స్ చేసి 3 చోట్ల నాటాను. మరి అవి వస్తాయా? స్టెమ్ కటింగ్ తోటి కూడా ఈజీగా వస్తాయని చెప్పారు, కాబట్టే పెట్టానన్నమాట. చూడండి, ఎంత లావ్ స్టెమ్ కటింగ్. చూడండి, ఇది ఒకటి. చూడండి, ఇది ఎంత మందంగా ఉంది చూడండి. ఇదొకటి. ఇది కింది పార్ట్, దానిపైన పార్ట్ అది, దానిపైన పార్ట్ టిప్పు పార్ట్ ఇది. మరి చూడాలి, కంటిన్యూస్గా వర్షాలు పడితే అతుక్కునేదేమో. కానీ ఇప్పుడు కాస్త ఎండలు కొడుతున్నాయి, అందుకని రెగ్యులర్గా వాటర్ పెడుతున్నాను. చూడాలి మరి వస్తుంది రాదా. నెక్స్ట్ ఇంకో మునగ చెట్టు. ఇది దీంట్లో ఉంది ఇంకో మునగ చెట్టు. చూడండి ఎంత పొడవుగా ఉందో. అయితే దీనికి కూడా పూత వచ్చింది. చూడండి పూత. ఇదంతా దీనికి కూడా, ఇది తెచ్చిన 6 నెలలకి విత్తనంతో పెంచింది. ఈ విత్తనం పెట్టిన 6 నెలలకి పూత వచ్చింది, కానీ కాయలు నిలబడలే. అదే ఒకటి నిలబడి రాలిపోయిందనమాట.
సో సాడ్ కదా. ఈసారి ఈ దఫా వచ్చిన ఈ పూతనైనా నిలబడాలని ఆశిద్దాం. ఓకే, ఆశిద్దాం. ఇక ఇప్పుడు మనం మెయిన్ మునగ చెట్టు, కాయలున్న మునగ చెట్టు చూద్దాము. చాలా బాగా పెరుగుతుందండి. ప్రస్తుతానికి 2 ఉన్నాయి. మరి మళ్ళీ పూత బట్టి మళ్ళీ అక్కడ పూత ఉంది అటు సైడ్, కానీ రాలిపోతుంది. సరే, ప్రస్తుతానికైతే ఈ 2 ఉన్నాయి కంటి తుడుపుగా మొత్తానికి. ఇది ఇంకా ఒక 10 days అయితే బాగా గింజలు బాగా డెవలప్ అవుతాయి దీంట్లో, అప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది కూడా బాగా పెద్దగానే వచ్చింది చూడండి, చాలా పొడుగ్గా వచ్చింది. ఇది కూడా, ఇది దీంట్లో ఉంది, ఈ బకెట్లో ఉందన్నమాట. చూడండి, ఈ బకెట్లో ఉంది. అదన్నమాట విషయం. మునగ మొక్కలది అది విషయం. ఇక గోంగూర ఇంకోసారి హార్వెస్ట్కి వచ్చిందండి. గోంగూర చూడండి, ఆకులు చక్కగా పెరిగాయి. ఆకులు చక్కగా పెరిగాయి కదా. ఇదొకటి ఉంది గోంగూర, ఇదొక టైపు. ఇంకొక టైపు ఈ నల్ల బకెట్లో ఉంది, నలుపు బకెట్లో ఉంది. చూడండి, ఇది అండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ అన్నమాట. ఇది ఇంకొక టైపు గోంగూర. ఇక ఆకు వచ్చింది బాగానే, కాబట్టి దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఇక ఇది చూడండి ఎంత అందంగా ఉందో. అసలు పొద్దున చూపించాలి మీకు. ఇది ఎంత బాగా ఇట్లా నిలబడి ఉంటుంది, ఇట్లా నిలబడి ఉంటుంది గుత్తంగా. అది కుండి నిండా ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగుంది. దీని పిక్ పెడతాను కదా, ఈ వీడియోది ఏమంటారు, థంబ్నెయిల్ పెడతాను కదా, దాంట్లో ఆ అందమైన పిక్ తీసి పెడతాను, చూడండి, గమనించండి. ఓకేనా? ఓకే, ఇంకేమున్నాయి చెప్పాల్సినవి? ఇక ఇవి చూడండి, లంబుగా అయిపోయినాయి, లడ్డుగా. ఇంకా విచ్చుకోవడానికి ఇక సిద్ధం అన్నట్టు ఇంత ముద్దుగా ఉన్నాయి కదా. వీఆర్ రెడీ టు బ్లూమ్ అన్నట్టున్నాయి. వీఆర్ రెడీ టు బ్లూమ్ అన్నట్టున్నాయి కదా. వావ్, అసలు దీన్ని టైం ల్యాప్స్ చూడాలి, ఎంత బాగుంటుందో చూడండి. వీఆర్ రెడీ టు బ్లూమ్ అన్నట్టు ఉంటుంది చూడండి. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇంకా బ్లూమ్ అవుతాయి. పొద్దున కూడా తీసి పెడతాను, అది వేరే వీడియోలో వస్తుంది చూడండి. ఓకేనా? మెయిన్గా ఇది మీకు బీర పూతను చూపించడానికి తీసానన్నమాట. చూడండి, చాలా బాగుంది కదా, అందంగా ఉంటాయి అసలు ఇది ఇన్నేళ్ల నుంచి పూస్తున్నాయి నా టెర్రస్ గార్డెన్లో. ఏ ఒక్క పువ్వు ప్రతిసారి ఎన్ని దఫాలు పూసినా కూడా అది స్పెషలే అనిపిస్తుంది నాకు, స్పెషలే అనిపిస్తుంది అన్నమాట. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.